హాయ్ అండి. ఇడ్లీ కారప్పొడి అయితే అయిపోయింది. తయారు చేస్తూ మీకోసం అయితే వీడియో తీశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిపోయినాక పచ్చికరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చికరివేపాకు వేగినాక ధనియాలు కూడా వేసుకోండి. అవి మొత్తం బాగా వేగినాక జీలకర్ర లాస్ట్లో వేసుకోండి. ముందే వేస్తే మాడిపోతుంది. అలా వేగినాక ఇప్పుడు జీలకర్ర వేసేసుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి, దోశ మీద చల్లుకోవడానికి. మనం ఎప్పుడన్నా పునుగులు వేసుకుంటాం కదా, అందులో అద్దుకోవడానికి చాలా బాగుంటుంది కారపొడి. అవి మొత్తం పక్కకైతే తీసేసి ఆయిల్ లేకుండా వేయించుకోండి. శనగబాయలు, పొట్టు మినపప్పు ఉంటుంది కదండి, అవి కూడా వేయించుకోండి. రెండు విడివిడిగా వేయించుకొని అయితే చల్లార్చుకోవాలి. అవి మొత్తం చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని, నేనైతే 2 సార్లు 2 కొంచాలు వేస్తున్నానండి. అన్నీ మొత్తం ఒకసారి మిక్సీ జార్లో పట్టావు కదా, వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోండి. 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టేసుకోండి. అది ఒక బౌల్లోకి తీసుకొని ఇంకొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే అలా చేస్తానండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.